మీ అందరికీ నా హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాం. సజీవ సువార్త ఛానల్ ద్వారా దేవుని వాక్యం వెళ్ళిపోతున్న మీ అందరికీ నా హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాను. కానీ ఈ సమయంలో దేవుని వాక్యం 10 నిమిషాలు ధ్యానం చేసుకుందాము. సావధానంగా వెళ్ళవలసింది ప్రేమపూర్వక అభ్యర్థిస్తున్నాను. అపొస్తలుల 9వ అధ్యాయం 36 నుంచి 40 వచనాలు రాయబడింది. 40వ వచనం 36 నుంచి 40 వచనాలు 9వ అధ్యాయం. అక్కడ ఎప్పుడులాగా శిష్యుడు ఉందంట. ఆమె భాష దొరకంటే ఆమె సత్యగిరి ధర్మగా బాగా చేసింది కదా. ఆమె కాయలపడి చనిపోయింది. ఆమె కడిగి మేడంతో ఉంచాడు. ఆమె ఎప్పటికి మనుషులు పీల్చి పేతుని పిల్లలంపించాడు. పేతుని పిల్లలంపించేది పేతురు గారు ఏం చేసినట్టే ఆమె పేతురు గారు అందరినీ వెదకు పంపించేసి మోకాళ్ళుని ప్రార్థన చేసి శాప తిరిగి తమిళ ఇమ్మనగానే ఆ కన్నులు తెరిచి పేతుని చూసి లేచి కూర్చుని కనుక దేవుడికి దీవించుగాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి అంశం దైవ సేవకుల ద్వారా కలిగే ఆశీర్వాదం. దైవ సేవకుల ద్వారా కలిగే ఆశీర్వాదం. అమ్మ చనిపోయింది. తగ్గుతుంది అమ్మాయి చనిపోయినప్పుడు దేవసేవకు తులంపించారు. ఆయన చేసిన అమ్మాయి దగ్గర మోకాళ్ళని ప్రార్థన చేశాడు. మోకాళ్ళని ప్రార్థన చేశాడు. మోకాళ్ళని ప్రార్థన చేశాడు. కనుక దయచేసి గమనించండి. ప్రార్థన పరిస్థితులు మార్చండి. ఆ అమ్మాయి తిరిగి లేచింది. అంటే ఏం చేయబడింది? సేవకు లేచి వెతికిందండి. కానీ ప్రార్థన ద్వారా గొప్ప అద్భుత కార్యాలు, దైవ సేవకుల ద్వారా ప్రార్థన ద్వారా గొప్ప అద్భుత కార్యాలు జరుగుతాయి. కనుక దైవ సేవకుల ద్వారా జరిగే ఆశీర్వాదం. ఆమె ఏం చేసిందంటే చనిపోయిన అమ్మాయి కన్నులు తెరిచింది. చనిపోయిన అమ్మాయి కన్నులు తెరిచింది. ఇప్పుడు చనిపోయినప్పుడు కన్నులు మూయబడ్డది, కానీ తెరిచింది. దేని ద్వారా? ప్రార్థన ద్వారా. కానీ మన వ్యక్తిగత జీవితంలో ప్రార్థన ద్వారా దేవుడు మన కన్నులు మరి మోసపడుతున్నాయి. దేవుడు దైవ మీరు చచ్చిన వారు ఉండగా, అపరాధం చేత చచ్చిన వారు ఉండగా క్రీస్తు మీ కొరకు లేపబడింది. మనం చచ్చిపోయి ఉన్నారు కాబట్టి పాపం చనిపోయాం, శాపం చనిపోయాం. ఎన్నో అద్భుతకాలు సూచిగా మనం చేయొచ్చు, ఎంత ధర్మకాలు చేయొచ్చు. కానీ మేము వ్యక్తి జీవితంలో పాపంతో చనిపోతున్నాం. కానీ పాపంతో చనిపోయినప్పుడు మనం బ్రతకాలి. అప్పుడు ప్రార్థన మిమ్మల్ని మన స్వచ్ఛత కలిగజేస్తుంది. మన కన్నులు తెరపడతాయి. మన పాపం కన్నులు తెరపడతాయి. కనుక మరి దైవం చెప్తుంది, అది ఈ పాపం వల్ల స్వస్థత కొంచెమైనా లేదు అని సామెతగా రాస్తుంటుంది. కానీ మన పాపం వల్ల మన స్వస్థత లేదు. కానీ స్వస్థత ఇచ్చేవాడు దేవుడు. ఆ దేవుడు ఆరాధన దైవ సేవకుల ద్వారా ప్రార్థన ద్వారా మన స్వస్థత వస్తుంది. చనిపోయిన మనం బ్రతుకుతాం. కానీ మన వ్యక్తికి చనిపోయే పరిస్థితుల్లో ఉన్నవారు మనం బ్రతుకుతాం. కనుక ఆ దైవజం ద్వారా ఆ స్థలంలోకి గొప్ప ఆశీర్వాదం వచ్చింది. కనుక మన నీ వాక్యం ద్వారా నాకు నెమ్మది కలిగాను. నీ వాక్యం ద్వారా నాకు అక్కడ చాలామంది ఏడుస్తున్నారు, గుళ్ళు మంది ఏడుస్తున్నారు. కానీ వాళ్ళందరికీ దేవుడు ఆయనకి బాధలు కలిగజేశాడు. కానీ మన వ్యక్తిగత జీవితంలో మన పాపంలో చనిపోయినప్పుడు దేవుడు ఆ దైవజంలో ప్రార్థన ద్వారా మన వ్యక్తిగత జీవితాలు మార్చబడాలి. అది రెండో అంశం కదా. మరి మొదటి కన్నా 4వ అధ్యాయం 1-7 అక్కడ భక్తిపరుడు యొక్క వ్యక్తి అంటాడు. అది నప్పటి చేసి చనిపోయి అంటాడు. అది ఏంటంటే మన కష్టాలు ఉంది, బాధలు ఉంది. దైవజన్ వచ్చి దైవజన్ వచ్చి ఆ పక్షాన్ని మేలు చేసేది. కానీ దయచేసి గమనించండి. ఆ దైవజన్ వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆమె దగ్గర నూనె కొంచెం ఉంది. అయితే బయటికి వెళ్ళి అందరూ కొండలు తీసుకొచ్చి ఆ నూనె పంపినప్పుడు ఆ కొండలన్నీ నింపబడ్డారు. అది బయట తీసుకెళ్ళి అప్పులు తీర్చేసినారు. కనుక దైవసేవకుల ద్వారా చేసిన అద్భుతాలు, దైవజనం ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆ కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగింది. ఆ ఇద్దరు బిడ్డలు మరి అప్పులు తీసుకుపోతున్నప్పుడు ఆ దైవజనం వచ్చి గొప్ప అద్భుతం చేశారు అక్కడ. కనుక దైవజనం ద్వారా గొప్ప ఆశీర్వాదాన్ని ఆ కుటుంబం భర్త చనిపోయాడు, బిడ్డలు తీసుకుపోతున్నారు అప్పుడు వచ్చి. కానీ ఏమైనప్పుడు ఇక్కడ దైవదాస ద్వారా గొప్ప ఆశీర్వాదం పొందుతాను. ఏం చేత దైవసేవకులు దైవశక్తి ఉంటుంది, దైవసేవకులు దేవుడి ప్రభావం ఉంటుంది, దైవసేవకులు దేవుడి ఆత్మ ఉంటుంది. అది నీకు ఎంతో మేలు చేకూరుస్తుంది. దైవజనం మన దైవజన్ని మన గౌరవిందామా? దైవజనం ఎన్నో మేలు పొందుతున్నాం, ఎన్నో ఆశీర్వదిస్తాం. కానీ దైవజనం నిర్లక్ష్యం చేస్తున్నామా? దైవజనం నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవస్యమా తమ్ముడు చెల్లి నీ వ్యక్తిగత జీవితంలో ఎవరిని నిర్లక్ష్యం చేయద్దు. దైవజనుడు గొప్ప దైవజనుడు. దినాలు చాలామంది
మంచి మంచి గొప్ప దైవజనులు మన ముందున్నారు. వారి ద్వారా మన గొప్ప ఆశీర్వదించారు. నువ్వు ఏ సంఘం వెళ్తున్నా ఆ దైవజన గొప్ప దైవసేకుడే, కానీ నేను నిర్లక్ష్యం చేస్తున్నావా? ఆ దైవసేకరణ మరి గౌరవిస్తున్నావా? నీ యొక్క వాళ్ళు తీరినప్పుడు స్వార్థం తీరినప్పుడు మళ్ళీ దైవసేకరణ నిర్ణయం చేసి మళ్ళీ ఆయన వైపు చూడు. ఎప్పుడు కూడా దైవసేకరణ దేశ సంఘాన్ని హత్తుకుని ఉంటే గొప్ప ఆశీర్వాదం మనకు వస్తాయి. మూడవదిగా రెండవ గ్రంథం రాజు 2వ గ్రంథం 4వ అధ్యాయం 8 నుంచి 18 వరకు అక్కడ ఉంటుంది. ఏముంటుంది? గండురాలైన ఒక వ్యక్తి ఉంటుంది. శూన్యమీరాలు అనే వ్యక్తి ఉంటుంది. ఆ ఇంటికి అప్పుడప్పుడు ఒక దైవజనుడు వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంటాడు. అది ఏం జరిగిందంటే దైవజనుడు ఆయన ఏం చేసిందంటే దైవజనుని బలవంతం చేసినది. దైవజనుడు తెలియకుండానే అనేకులు ఏం చేస్తుంది రకరకాల పరిస్థితి. కానీ ఆ దైవజనుని బలం చేసి అయ్యా మా ఇంటికి రండి ఆయన ఆహ్వానించింది. పెద్దవాళ్ళు వచ్చిన తర్వాత దైవజనుడు ఏం చేసిందంటే సత్కరించింది అని గౌరవించింది. ఏం చేయాలి? అక్కడ గది ఇచ్చింది. గదిలో మీరు ప్రార్థన చేసుకోండి అని చెప్పింది. అప్పుడు ఏం చేసిందంటే ఆ గది సత్కరించి గౌరవించింది. అప్పుడు ఆయన అన్నారు, అమ్మ నీకు ఏం కావాలి నావాలని దేవుడు నీ అవసరత ఏంటి అని అడిగాడు. అప్పుడు ఆమె బిడ్డలు లేవు. ఆమె బిడ్డలు వచ్చి అప్పుడు అన్న దర్శకుడు అమ్మ వచ్చే సంవత్సరం కదా నీ కవికులు ఒక మగ్గపెట్టి పెడతారని దీవించాడండి. దేవుడు దాని ద్వారా దేవుడు దీవులు వస్తాయి, ఆశలు వస్తాయి. ఎంచేతంటే ఆమె దైవసేవకి ఎంతగానో ఉపచారం చేసింది. కానీ దేవుడిని ఉపచారం చేస్తున్నామా, ఉపచారం చేయగలుగుతున్నామా? అప్పుడు దేవుడిని దీవిస్తాడు, దేవుడిని ఆశ్రయించాడు. కనుక ఆమె వ్యక్తిగత జీవితంలో దేవుడిని గౌరవించింది, సత్కరించింది, ఆమెకి భోజనాహారం పెట్టింది. ఆవిడ దేవుడిని మంచి దైవసేవకుడు. అమ్మ దేవుడు అమ్మ నీ అవసరం ఏంటి? నీ అవసరం ఏంటి చెప్పాడు. అయ్యా నాకు బిడ్డ లేదయ్యా అన్నప్పుడు వెంటనే దేవుడు ఆమెకి ఆయన ప్రార్థన చేశారు, ఆమెతో మాట్లాడారు. అమ్మ వచ్చే సంవత్సరం కదా నీకు బిడ్డలు పడతారని దైవసేవ చెప్పాడు. కానీ దైవసేవ గొప్ప ఆశపడింది. మిగతా వచ్చే సంవత్సరం కదా ఒక మగబిడ్డ పెట్టాడు దేవుడికి పెట్టి దేవుడు ఆశీర్వదించాడు. కనుక మన వ్యక్తిగత జీవితం నీ అవసరం తీరుస్తాడు, ఆశీర్వాదాలు. దైవజన్ నీ ఇంట్లో అడుగు పెడితే నీ వ్యక్తిగత జీవితం ఎన్నాళ్ళు పెట్టో సంతానం లేదని చాలా బాధపడుతుంది అన్నాడు. కానీ ఇక ఎంచేతంటే గొప్ప దేవుడు, గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప మహిమ దేవుడు నీకు చూపించగలడు. ఎంచే దైవసేవ ద్వారా నువ్వు గొప్ప ఆశీర్వాదం పొందంటే డైరెక్ట్గా పొందగలవు ప్రార్థన చేస్తే. కానీ దైవసేవ ద్వారా వచ్చే ఆశీర్వాదాలు గొప్పది. కనుక దేవుడు ఆశీర్వాదం మనం పొందామా దైవసేవ ద్వారా? కానీ మన సంఘం వెళ్తున్నాం, దేవుని వాక్యం వింటున్నాం, ఆయన చెప్పిన వాక్యం వింటున్నాం. కనుక నీ జీవితంలో సంఘానికి దైవజనులు కట్టుకుంటే గొప్ప ఆశీర్వాదం. దైవజనులు మనం నిర్లక్ష్యం చేయకూడదు, సంఘాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. నీ వ్యక్తిగత జీవితంలో దైవజనుల ద్వారా నువ్వు గొప్ప ఆశీర్వాదం పొందాలని నీ ప్రేమపూర్వకంగా ప్రతిమార్చను అర్థమవుతుందా? సోదరుడు దూర ప్రాంతంలో ఎక్కడి నుంచి దేవుని మాటలు వింటున్నావు. నీ వ్యక్తిగత జీవితంలో దేవుడిని దీవించగాక, నీ దేవుడిని ఆశీర్వదించగాక. కానీ నీ వ్యక్తిగత జీవితం దైవజనుల ద్వారా నేను పొందగలవా? అలాగే రాజు 2వ గ్రంథం 5వ వచనం 1వ వచనం ఏమన్నా అక్కడ నయమాన్ ఒక కుష్ఠరోగి ఉంటాడు. ఆయన కుష్ఠ వచ్చింది. అక్కడ ఏం జరిగిందంటే ఆయన దేవసేవ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక ఇంట్లో పనిచేసే అమ్మాయి ఆయన చెప్పింది, అయ్యా మా ఊళ్ళో ఒక దైవసేవకుడు ఉన్నాడే, ఆయన దగ్గరికి వెళ్తే నీకు కుష్ఠలో బాగుపడదని చెప్పినప్పుడు వెంటనే ఆ మాట విన్నాడు. విని వెంటనే ఆయన ఏం చేశాడంటే అక్కడ శ్రద్ధ వేసుకుని అక్కడ దైవసేవకుడి దగ్గరికి వెళ్ళాడు. దైవసేవకుడు వెళ్తే దైవసేవకుడు అయ్యా ఇలా ఏమైనా యొక్క వ్యక్తి వచ్చారా మేము రమ్మన్నా ప్రార్థన చేయాలంటే ఆయన ఏం చేయలేదు. ఆయన ఏం చేయలేదు, బయటికి రాలేదు. బయట రాకుండా నేను వెళ్ళి యోర్దాను మురుగు 7 మురుగుమని చెప్పాడు. 7 మార్లు మురగమంటే ఆయన కోపం వచ్చేసింది. కోపం వచ్చి వెనక్కిపోతున్నాడు. వెనక్కిపోయినప్పుడు అక్కడ ఉన్న శిష్యులు ఉన్నాయి, అయ్యా నేను వెళ్ళి మురుగుపోయా దేవుడు ఆశీర్వదిస్తాడు. దైవజనుడు చెప్పినట్టు ఈ విషయం దైవజనుడు చెప్పినట్టు ఏంటి? దైవజనుడు చెప్పినట్టు చేశాడు. ఆయన వెళ్ళాడు యోర్దానులోకి 7 మార్లు స్నానం చేశాడు. స్నానం చేసి బయటకు వచ్చినట్టే ఆ దేహం పసిపిల్ల దేహం అది కుష్ఠరోగి పోయిందండి. ఆశీర్వచ్చింది. దైవజనుడు నోట్లో వచ్చిన మాట, అయ్యా నువ్వు వెళ్ళి వెంటనే లోపడ్డాడు. విన్నాడు, లోపడలేదు. కోపచ్చి మా ఊళ్ళో నదులు లేవా, మా ఊళ్ళో సముద్రం లేదా, అక్కడి ముందు పోదా అని గొప్ప కోపచ్చేసి వెన్న తర్వాత శిష్యుడు వెళ్ళా నువ్వు స్నానం చేసినావంటే లోపడ్డాడు. వెళ్ళాడు ఆయన. మరి వెళ్ళి అక్కడ స్నానం చేసినప్పుడు దేహం పసిపిల్ల దేహం. కనుక దైవజనుడు నోటి వస్తుంది మాట.
దైవజన్ నోటితో వస్తున్న మాట నమ్మాలంతే. ముందు నమ్మలేదు. మాకు ఇదేవా ఇదేవా, ఆ దేవుడు లేదు, ఈ దేవుడు లేదా, లేదా ఆ నది లేదు, ఈ నది లేవా, నమ్మలేదు. ఇద్దరు చాలామంది కూడా దైవజన్ చెప్పిన వాళ్ళు నమ్మలేదు. తర్వాత ఆలోచిస్తారు. ముందు నమ్మాలంతే. నమ్మటి నమ్మసమా సాధ్యమైన దేవుడు అని చెప్పాడు దైవజనుడు. నీకు బాగుపడుతుంది, వెళ్ళి స్నానం చేయమంటే ఏం చేస్తే కోపచ్చి కనుక నీ వ్యక్తిగత జీవితంలో ఏది కోపడదు. దైవజనుడు మీద దైవజనుడు చెప్పింది చేస్తే గొప్ప ఆశ్చర్యం. నువ్వు ఏ కలుస్తాడు, ఏ మతస్తుడు, ఏ చర్చికి వెళ్ళా, ఏ సంఘానికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినప్పుడు కానీ చాలామంది దైవజనులు కోపిస్తే ఆ పాస్టర్ చెయ్యి నిత్యం చెయ్యాలి మామూలు ప్రార్థన చేస్తే పొమ్మంటారు. అలగద్దు నిత్యం చేయకపోయినా, నువ్వు రాయిపోయినా, ఏం చేసినా కూడా దైవజనులు బాగుపడిపోయా చెప్తున్నాను. నువ్వు మనసులో నేను బాగుపడిపోయాను అనుకోవాలి. నేను బాగుపడిపోయాను అనుకోవు. దైవజనులు తెలియపడతాను. చేస్తున్నా నీ వ్యక్తిగత జీవితంలో దేవుడికి తప్పుగా మేలు చేసి సమర్థుడు అని దైవజనుల ద్వారా వచ్చే ఆశీర్వాదం చాలా గొప్పదండి. మరి దైవజనులు వచ్చి ఆశీర్వాదం గొప్ప దేవుడు వచ్చేది చేసి ఒకప్పుడు నాకు అదే మరి అలాగే మరి 10 సంవత్సరం నడువంగిపోయిన స్త్రీని యేసులో బాగు చేశాడు. నడువంగిపోయిన స్త్రీ అలాగే 12 సంవత్సరం రక్తస్రావ స్త్రీని దేవుడు బాగు చేశాడు. కుంటివాడిని బాగు చేసిన దేవుడు. కనుక దైవజనులు చెప్పిన వాక్యాన్ని లోబడి నువ్వు ప్రార్థన చేస్తే ఎట్టి వ్యాధి ఎట్టి బలహీనత సరే స్వస్థపడడానికి దేవుడు సమర్థుడు అన్నాడు. జన్మలో నేను తాకగలదు. ఏ కష్టమైన రోగం వచ్చినా సరే ఎట్టి దాకా వచ్చేసరి దేవుడు బాగు చేసి సమర్థుడు. దైవజనులు చెప్పాడు, అయ్యా నేను బాగుపడతాను, ఇల్లు స్నానం చేయి. కానీ మన వ్యక్తి దైవజనులు మాట వినాలి, లోబడాలి. తప్పగా దేవుడు నీకు కార్యం చేస్తాడు. దైవజనుల ద్వారా ఆశీర్వాదాలండి. దైవజనుడు ఎంత చిన్న దైవజనుడు, పెద్ద సేవకుడు. ఈ దినాలు చాలా పెద్ద సేవకులు ఉంటారు, చిన్న సేవకులు. ఏ సేవకులు ఏ రంగ సేవకున్నా సరే అని చెప్పే మాట మీద నువ్వు లక్ష్యం ఇచ్చాలి. తప్పగా దేవుడు నీకు మేలు చేస్తాడు. నీ సంఘంలో దైవసేవకుని గౌరవించు, అని మాట మీద లక్ష్యించు. అది నోట్లో వస్తున్న ప్రతి మాట దైవలేఖల మీద మరి నువ్వు మనసుంచితే తప్పగా దేవుడు నీకు మేలు చేయడానికి సంబంధం. అలాగే మరి 2 ఆరోగ్యాలు రాబడింది. ఆఖరిగా 2 ఆరోగ్యం 1 నుంచి 7 అక్కడ ఒక దైవజనుడు ఉంటారు. ఆ దైవజనుడు దైవ శిష్యులు ఉంటారు. ఆ దైవజనుడు శిష్యులు ఉంటారు, కలిసి ఉన్నారు. ఆయన అక్కడ ఒక ఇన్స్టిట్యూట్ నడిపిస్తున్నారు. దైవసేవకులు కొంతమంది తయారు చేస్తారు. స్థలం సరిపోలేదు. అక్కడ స్థలం సరిపోతే 5 దైవజనులు మాకు స్థలం సరిపోలేదు, మేము అడుగుకెళ్ళి కట్టు కొట్టుకుని తీసుకొచ్చి మళ్ళీ 10 వేసుకుంటాం అని పర్మిషన్ అడిగారు. పర్మిషన్ అయితే వేసుకోవాలని చెప్పారు. పర్మిషన్ దైవసేవకుని పర్మిషన్ ఎక్కడే ఏం చేస్తున్నావు అన్వేషాలు నాకు దయచేసి గమనించేది. వెంటనే అక్కడ వెళ్ళారు, వారి కట్టి పెట్టారు. అక్కడ దగ్గర ఉన్న గొడ్డ కింద పడిపోయింది. అది పడిపోతే బాధపడుతుంది. అప్పుడు దైవజనుడు ఏం చేస్తే అక్కడ ఒక చూసి లోపల ఇది చెట్టు వేసాడు. చెట్టు మునిగిపోయిన ఆ గొడ్డ పైకి తేలింది. అసలు పైకి గొడ్డలు పైకి తేలవు. కానీ దేవుడు అద్భుతంగా చేశాడు. దైవజనుడు దగ్గర ఉన్నప్పుడు శిష్యుడు అడిగేది. వాళ్ళ దగ్గర దేవుడు వచ్చే శిష్యుడు అడిగేది మాట, అయ్యా మీరు మాతో కూడా రావాలను, ఈ దినాల మాతో రెండని ఎవరికి వెళ్తారు, ఆంతరాలు చేసుకుంటారు, పెళ్ళిళ్ళు అయ్యి దైవజనుని తీసుకెళ్తారు. దైవజనుని తీసుకెళ్తే డబ్బులు ఇవ్వాలి, చేయి చేయాలి అని దైవజనుని తీసుకెళ్ళి అక్కడికి పెళ్ళికి ఎక్కడికి తీసుకెళ్ళండి. కానీ ఈ శిష్యులు మరి అడవిలో వెళ్తున్నారు కనుక దేవుడిని తీసుకెళ్ళారు. అక్కడ అద్భుతంగా జరిగింది. దైవసేవకులు చేసే కార్యాలు వచ్చి దైవజనులు గొప్ప ఆశీర్వాదాలు నీకు కావాలి. ఈ రోజున ప్రభా నన్ను దైవజనులు మీరు మరికి వచ్చి నన్ను ఆశీర్వాదం అనుగ్రహించండి. వారు చేసిన ప్రార్థన ద్వారా, వారు ఇస్తున్న వాక్యం ద్వారా, వారు చేసిన ప్రతి పని ద్వారా నేను మేలు పొందాలయ్యా. నేను మేలు పొందాను. కానీ నా దైవజను నా ముందున్నారు. కానీ నా దైవజనుని గౌరవిస్తున్నాయి. దైవజనుడికి వాక్యాన్ని లోపడతాను. దైవజను నోటికి వస్తున్న వాక్యాన్ని నేను మారు రక్షణ పొందుతానయ్యా. నా బ్రతుకులు నా జీవితంలో మీరు నాకు కావాలయ్యా. దైవజనుడికి దైవజనుడు ఉండాలి. వాక్యం ప్రార్థన చేసిన అనుభవాలు వస్తావు, వెళ్ళిపోతే మళ్ళీ దైవజనుని జ్ఞాపకం చేసుకో. దైవజనుని నిర్లక్ష్యం చేస్తాం. దైవజనుని గౌరవిద్దాం. దైవజనుని చెప్పిన ఆలుగెత్తాం. దైవజనుని చెప్పిన ప్రతి పరిస్థితి కూడా మళ్ళీ లోపడదాం. దేని సంఘంగా దైవజను ఎటువంటి వాళ్ళకి దైవజను ద్వారా నువ్వు ఆశ పొందాలి. దేవుని వాక్యం ద్వారా మేలు పొందాలి. అట్టి కృపావసరం నీకు అనుగ్రహించబడి కాక ఆమె సమయంలో మరి ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన.
విషయానికి వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా. దైవజనం ద్వారా వచ్చే గొప్ప ఆశీర్వాదాలు నేను సంఘంలో దైవజనం ద్వారా కలుగుతున్న గొప్ప ఆశీర్వాదాలు ఆ నోటి వచ్చి దైగల మాటల ద్వారా నేను ఎంతో బలపడుతాను తండ్రి. కనుక ప్రతి వ్యక్తి విశ్వాసి నేను దైవజనుడికి లోబడి దైవ వాక్యాలు లోబడి దైవజనుడు వస్తాను దైవ వాక్యం ద్వారా నేను నాకు మేలు పని నీ రాకటి సిద్ధపడి భాగ్యం తెచ్చి ఏ రక పాపశాపాలు మాకు అంతకుండా నేను నీ రక్తం చేత దినదిన కడగబడుతూ నీ ఆత్మించి నడిపించబడుతూ దైవజనుడికి వాక్యానికి లోబడి నన్ను మంత్రంలో లోబడి నేను రాకటి సిద్ధపడి నిండే విశ్వాసగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. చేసిన ఇచ్చిన తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇప్పుడు మా తండ్రికి దేవుని కృప యేసుక్రీస్తువారి ప్రేమ పరిశుద్ధాత్మ కృప సన్నిధి మనందరికీ సదా తోడే ఉన్నాయి కాక. ఆమేన్ ఆమేన్.